శాస్త్ర పోటీలో రెండు పక్షాలున్నాయి. ఒక పక్షం వారు ప్రతిపక్షం వారిని ప్రశ్నలు అడుగుతారు. ప్రతిపక్షం వారు గనక నిర్ధారించిన సమయంలో సమాధానం చెప్పకపోతే వారు ఓడిపోతారు. ఒకవేళ వారు సరైన సమాధానం చెప్తే వారిని మరికొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ విధంగా వారిని మొత్తం 9 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకవేళ వారు మొత్తం 9 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తే అప్పుడు సమాధానం చెప్పిన వారు ప్రశ్నలు అడిగిన పక్షం వారిని 9 ప్రశ్నలు అడుగుతారు. సమయాన్ని తెలిపేది ఈ ఇసుక పాత్ర. మణి, ఈ ముసలాడు తనను తాను తటస్థమని చెప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ ముసలుడు మనసులో ఏదో ఒక కుట్ర ఉండే ఉంటుంది. మోహినీదేవి మన రాజ్యానికి వచ్చిన అతిథి కాబట్టి రాజ్య మర్యాదకి అనుగుణంగా ప్రశ్నలు అడిగే మొదటి అవకాశం మోహినీదేవి గారికే దక్కి తీరాలి. రామకృష్ణ పండితుల వారు సమయం మించకుండా వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మహారాజా, మేము రామకృష్ణ పండితుల వారిని సవాలు చేశాము కదా, అందుకే మేము ఈ శాస్త్ర పోటీ నియమాలకి అంగీకరిస్తున్నాము. ఆచార్య తాతాచార్యుల వారు చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నాం. అయితే పోటీ నియమాలన్నీ అందరికీ అర్థమయ్యాయి కదా. అన్నిటికంటే ముందు మోహినీదేవి ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ రామకృష్ణ పండితుల వారు ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పడంలో విఫలమైతే శాస్త్ర పోటీ అక్కడితో సమాప్తమైపోతుంది. మోహినీదేవిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. రామకృష్ణ పండితుల వారు, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు ఎంతో నమ్మకంతో తమకి ఈ బాధ్యత అప్పగించారు. మాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు మహారాజుల వారు తలదించుకునేలా చెయ్యరు అనుకుంటున్నాం. కాబట్టి మహారాజా, ఎవరు యోగ్యులో తమరే నిర్ణయించండి. మేం ఇద్దరికీ మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అమ్మ దుర్గమ్మ, ఈ విపత్తు నుంచి నా భర్తని తమరే కాపాడాలి. వీరే విజేత కావాలి. ఆచార్యదేవా, మీరు మీ స్థానంలో కూర్చోండి. మోహినీదేవి గారు, తమరు ఈ పోటీని ఆరంభించండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మా మొదటి ప్రశ్న. ఒక 10 ఏళ్ల అమ్మాయి ఒక బంతిని కాలితో కొట్టింది. ఆ బంతి 10 గజాల దూరం వెళ్లి మళ్ళీ తన దగ్గరికే తిరిగి వచ్చేస్తుంది. ఎలా? అసలు ఇదే ప్రశ్న. బంతికి ఏమైనా కాళ్ళుంటాయా ఏమిటి అది తిరిగి వచ్చేయడానికి? ఈ ప్రశ్నే తప్పు. 10 గజాలు కాదు, 5 గజాలైతే తిరిగి వచ్చే అవకాశం ఉంది. మహారాణి, ఆ అమ్మాయి ఆ బంతిని కాలితో ఆకాశం వైపుకి తన్నడం జరిగింది. కాలితో కొట్టడం చేత బంతి ఆకాశం వైపుకైతే వెళ్ళింది. కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా తిరిగి తన దగ్గరికే వచ్చి పడుతుంది. సరి అయిన సమాధానం. అద్భుతం రామకృష్ణ పండితులు గారు.
చాలా బాగా చెప్పారు రామకృష్ణ పండితులు గారు. ఇక మీ రెండవ ప్రశ్న. భాను భవకి తండ్రి, కాని భవ భాను పుత్రుడు కాడు. ఎలా? అసలు ఈ ప్రశ్నే తప్పు. తండ్రి ఉంటే పుత్రుడు ఉంటాడు, పుత్రుడు ఉంటే తండ్రి ఉంటాడు. మహారాణి, గురువుగారు ఏంటిది తండ్రి పుత్రుడు అంటూ మీకేమైనా అర్థమైందా లేదా? మేము కాదు, ఆ? రామకృష్ణ పండితుడికి అర్థం అవడం చాలా అవసరం. భాను ఇంకా భవ తండ్రి కుమార్తెలు. భాను భవకి తండ్రి, కానీ భవ భానుకి పుత్రుడు కాదు, పుత్రిక. అద్భుతం. అద్భుతం రామకృష్ణ, అత్యద్భుతం. భళా భళా. రామకృష్ణ పండితులు గారు, ఇక మా మూడవ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏమిటది? అది పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, కానీ అసలు అది కదలదు. అసలు ఇదేం ప్రశ్న? ఈ ప్రశ్న కూడా తప్పే. ఎవరైనా కిందికి పైకి వెళ్ళగలిగినప్పుడు మరి అదెందుకు కదలదు? శాంతించండి, శాంతించండి. అవి అవి ఇవి మెట్లు. అవి కిందకొస్తాయి, పైకి వెళ్తాయి, కానీ తమ స్థానం నుంచి మాత్రం కొంచెం కూడా కదలవు. సరి అయిన సమాధానం. నాలుగవ ప్రశ్న. ఇది ఎలా సాధ్యం? ఒక మనిషి 8 దినముల వరకు నిద్రపోకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు ఉంటుంది రామకృష్ణ పండితుడి బుద్ధికి అసలు పరీక్ష. 8 రోజులు నిద్రపోకుండా ఉంటే మనిషి మరణిస్తాడు కదా. అసలు ఇదేం ప్రశ్న? లామా లామా, సమాధానం చెప్పు. సమయం గడిచిపోతుంది, త్వరగా. ఆ మనిషి రాత్రిపూట విశ్రాంతి తీసుకుని నిద్రపోతుంటాడు, అందుకే పగటిపూట మెలకువగా ఉంటాడు. అంటే అతను 8 దినములు పగటిపూట నిద్రపోకుండా ఉంటాడు. ఈ రకంగా అతను 8 దినములు మెలకువగా ఉండగలడు. చాలా బాగా చెప్పారు. గురువుగారు, రామకృష్ణ పండితుడు ఇప్పటికే 4 ప్రశ్నలకి సమాధానం చెప్పేశాడు. ఐదవ ప్రశ్న. ఏమిటది? అది మీది, కాని మీకంటే ఎక్కువగా మీ మిత్రులు, పరిచయం ఉన్నవారు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పేరు. పేరునే మిత్రులు, పరిచయస్తులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సరి అయిన సమాధానం.
అద్భుతం రామకృష్ణ పండితులు గారు. అద్భుతం పండిత రామకృష్ణ. తమరు నిజంగానే చాలా తెలివైన వారు. నల్లగా ఉంటుంది కానీ కాకి కాదు, పొడవుగా ఉంటుంది కానీ పాము కాదు, పొరి విప్పుతుంది కానీ నెమలి కాదు, కట్టపడుతుంది కానీ తాడు కాదు. చెప్పండి. మణి, ఆ, ఇది అన్నిటికంటే చాలా కష్టమైన ప్రశ్న. ఉండు, ఇప్పుడు రామకృష్ణ పండితుడు మోహినికి సేవకుడైపోతాడు. ఏమై ఉండొచ్చు? మాకు తెలీదు. ఓణి ఓణి. త్వరగా చెప్పు రామా, త్వరగా చెప్పు. రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పండి. సమయం గడిచిపోతుంది. పిలక పిలక. ఆ! హ? పిలక. ఇది పిలకే కదా, ఇది మా పిలకే. కానీ తమరి సమయం సమాప్తమైపోయింది రామకృష్ణ పండితుల వారు. తమరు ఓడిపోయారు. సమాధానం చెప్పలేకపోయారు. మీరు విజయనగర ప్రతిష్టకి మచ్చ తీసుకొచ్చారు. నేను ప్రశ్నకి సమాధానమే చెప్పాను. సమాధానమే పిలక. అవునా? పిలక. సరైన సమాధానం. తమరు తెలివైన వారే రామకృష్ణ పండితులు గారు. కానీ మా చివరి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. ఏమిటది? అది చూడలేదు, మాట్లాడలేదు, వినలేదు కూడా, కానీ ఎప్పుడూ నిజమే చెప్తుంది. అసలు ఈ ప్రశ్నే తప్పు. అసలు మాట్లాడలేనప్పుడు నిజం మాత్రం ఎలా చెప్పగలదు? రామకృష్ణ పండితుల వారు, ఇంకా కేవలం కాస్త సమయమే మిగిలింది. ప్రశ్నకి సమాధానం చెప్పు. రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పండి. సమయం గడిచిపోతుంది. అద్దం అద్దం. అది అర్థమే. అది మాట్లాడలేదు, వినలేదు, కానీ ఎప్పుడూ నిజమే చెప్తుంది. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అత్యద్భుతం. తమరు నిజంగానే చాలా తెలివైన వారు. చివరిగా 2 ప్రశ్నలే మిగిలున్నాయి. మోహిని ఓడినట్టే. అంతా నా దౌర్భాగ్యం. రామకృష్ణ పండితుడో, నువ్వు సర్వనాశనమైపోవాలి.
ఇది 8వ ప్రశ్న. ఇది మాత్రం సాధారణంగా ఉండదు. రామకృష్ణ పండితుల వారు, ఇక విజయనగర గౌరవం మీ బుద్ధి చాతుర్యాల మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఆచార్య, ఖచ్చితంగా. మాకు రామకృష్ణ పండితుల గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు మహారాజా. ఇదే కదా మా దౌర్భాగ్యం. రామకృష్ణ పండితులు గారు, తమరు వీటిలో నుంచి కేవలం ఒకే ఒక్క పాత్రని ముట్టుకోవాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. కానీ ఈ పాత్రలని ఏ వరుసలో ఉంచాలంటే ఒక నిండు పాత్ర పక్కన ఒక ఖాళీ పాత్ర ఉండాలి. అమ్మాయిని ఇచ్చిందమ్మా. ఇప్పుడు ఇక రామకృష్ణ పండితుడు అయిపోయినట్టే. ఇది చాలా సులువు. 2వ పాత్రని 4వ స్థానంలో ఉంచండి. ఆ తర్వాత 4వ పాత్రని 2వ స్థానంలో పెట్టండి. వారు 2 పాత్రల్ని ముట్టుకుంటారు కదా. ఆ, ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా తప్పే. ఇలా అయితే ఇది సాధ్యమే కాదు. నెమ్మదిగా. మోహినీదేవి గారు, ఇక తమ దగ్గర కేవలం ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. రామకృష్ణ పండితులు గారు, మా 9వ ప్రశ్న అనగా ఆఖరి ప్రశ్న ఇదే. ఆ ప్రాణి ఏమిటి? అది ప్రాతకాలంలో 4 కాళ్లతో, మధ్యాహ్నం తర్వాత 2 కాళ్లతో, సంధ్యా సమయంలో 3 కాళ్లతో, రాత్రిపూట కాళ్ళు లేకుండా నడుస్తుంది. హంస. పిల్లి 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 కాదు గాడిద గాడిద. కాదు కాదు, గుర్రం గుర్రం గుర్రం. పులి. అందరూ శాంతంగా ఉండండి. మౌనంగా ఉండండి. ముయ్యండి. రామకృష్ణ పండితులు గారు, సమాధానం చెప్పండి. రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పండి. చెప్పండి చెప్పండి రామకృష్ణ పండితులు గారు, ఏదో ఒకటి చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, త్వరగా సమాధానం చెప్పండి. సమయం సమాప్తమైపోయింది మహారాజా. సమయం సమాప్తమైపోయింది. రామకృష్ణ పండితుల వారు, తమరు పోటీలో ఓడిపోయారు. రామకృష్ణ పండితులు గారు,
సమాధానం మనిషి యొక్క జీవితం. రోజులో జాములు మనిషి జీవితానికి నిదర్శనం. ప్రాతకాలం అనగా బాల్యము. ఆ సమయంలో మనిషి 4 కాళ్ల మీద నడుస్తాడు, అనగా మోకాళ్ల మీద. మధ్యాహ్న సమయం అనగా యవ్వన ప్రాయం. ఆ సమయంలో మనిషి 2 కాళ్ల మీద నడుస్తాడు. సంధ్యా సమయం అనగా వృద్ధాప్యం. ఆ సమయంలో మనిషి 3 కాళ్ల మీద నడుస్తాడు, అనగా 2 కాళ్ళు ఇంకా చేతికర్ర సహాయంతో. ఇక రాత్రి అనగా మృత్యువు. మరణించిన తరువాత మనిషికి అసలు కాళ్ల అవసరమే ఉండదు. మేమెంతో బాధగా తెలియజేయాల్సి వస్తోంది. రామకృష్ణ పండితుల వారు పరాజయం పాలయ్యారు. భగవంతుడా, వీరు ఎలా పరాజయం పాలయ్యారు? విజేతగా నిలిచిన వారు మోహినీదేవి. అనగా దీనికి అర్థమేమిటంటే రామకృష్ణ పండితుల వారు మోహినీదేవి గారికి దాస్యం చెయ్యటం స్వీకరించాలి. రామకృష్ణ పండితుల వారు, శ్రీకృష్ణదేవరాయలు వారు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ మీరు మహారాజు గారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మీ కర్తవ్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. రామకృష్ణ పండితులు కూడా మోహినీదేవికి సేవకుడైపోయారు. ఇక వీరు కూడా మోహినీదేవి గారి పల్లకి మోయాల్సి ఉంటుంది. మహారాజా, 41 రోజులు పూర్తయిన తర్వాత రామకృష్ణ పండితులు నగరంలో తలెత్తుకొని తిరగలేరు. మాకైతే ఒకటే అనిపిస్తోంది, రామకృష్ణ పండితులు గారికే స్వయంగా నగరంలోకి సభకి రావాలని అనిపించకపోవచ్చు. పైగా మనం కూడా వారిని బలవంతం చెయ్యకూడదు. వీరిని సలహాదారుని పదవిలో కొనసాగమని చెప్పలేం. పైగా ఇదే వారి ఆత్మగౌరవానికి కూడా మంచిది. మనం వీరి మనోభావాలని గౌరవించి తీరాలి మహారాజా. నగరం బయట ఏదైనా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి వారు ఉండడానికి ఏర్పాట్లు చేసి తీరాలి. రామకృష్ణ పండితుడా, మాది విజయనగరంలోని అందరి సానుభూతి మీకు ఎప్పుడూ ఉంటుంది. మేము ఈ విశ్వంలోని ఎంతో మంది మహాపండితులని ఓడించాము. కానీ మాకు ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదు. రామకృష్ణ పండితులని మేము ఓడించాం. మాకు ఇంకా ఆనందం కలుగుతోంది. తమరు మా పల్లకి మోస్తుంటే చూడాలనుంది. మీరేం దిగులు పడకండి. మేము తమరిని తగిన విధంగా గౌరవిస్తాం కూడా. తమని జాగ్రత్తగా చూసుకుంటాం. పైగా తమకి మా పల్లకిని ముందు నుంచని మోసే అవకాశాన్నిచ్చి గౌరవిస్తాం కూడా. అప్పుడే మా పాదాలు మీ ముఖం దగ్గర ఉంటాయి. అలా మాకు మహదానందం కలుగుతుంది. అమ్మ వద్దు, అమ్మ వద్దు, ఊరుకో అమ్మ, వద్దు వద్దు, శాంతించు. ఓహో, అయితే వీరేనా మా చాతుర్యం గల మహాజ్ఞాని రామకృష్ణ పంతులు గారి తల్లి? అందరూ చెప్తుంటే విన్నాం. ఎప్పుడూ తమకి మీ తల్లిగారి ఆశీర్వాదాలు తోడుగా ఉంటాయట కదా. కానీ ఒకటి ఆలోచిస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఆ తల్లి ఆశీర్వాదం కాళీమాతదా లేక ఈ మోగ తల్లిదా? మోహినీదేవి గారు, ఇది తీసుకోండి. తమరి మేధస్సుకి బహుమతి. తమకి ఇది తీసుకునే అధికారం ఉంది. రామకృష్ణ పండితులు గారు, తమకు గుర్తు చేస్తున్నాము. ఈరోజు మీరు మా సేవకులు, మేము మీ యజమాని. ఇంకా అక్కడే ఉన్నారే? మీకు కనిపించడం లేదా? స్వయంగా మేమే ఈ పళ్ళెం పట్టుకొని నిలబడి ఉన్నాం. మీరొక పని చేయటం మంచిది. తమరు ఈ పళ్ళాన్ని తీసుకొని వెళ్ళి పల్లకిలో పెట్టండి. మోహినీదేవి, ఇక తమరి పోటీ కేవలం రామకృష్ణ పండితులతో మాత్రమే కాదు. ఇప్పుడు విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయనితో. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజా? మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఈ శాస్త్ర పోటీ ఇంకా సమాప్తం కాలేదు దేవి. ఏంటి మహారాజా తమరు మాట్లాడేది? నియమాలను బట్టి రామకృష్ణ పండితుల వారు పరాజయం పాలయ్యారు. లేదు ఆచార్య, ఈ పోటీ సమంజసం కాదు. ప్రశ్నలు అడిగే సమానమైన అవకాశం రామకృష్ణ పండితునికి కూడా దక్కి తీరాలి ఆచార్య. కానీ మహారాజా, శాస్త్ర పోటీ నియమాలు ఆరంభంలోనే నిర్ధారించడం జరిగింది. వాటి ప్రకారం ఒకవేళ రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పకపోతే వారు పరాజయం పాలైనట్టే. ఇక మేము విజేతలం. నియమాలు ఏమంటే మేము ఏవైతే నిర్ధారిస్తామో అవే. ఎందుకంటే మేమిక్కడి మహారాజుల మోహినీదేవి. మహారాజా, మేము తమ గురించి చాలా గొప్పగా విన్నాము. తమరు చాలా గొప్ప రాజు అని, నిష్పక్షపాతి అని. కాని ఈరోజు తమరి జ్ఞాని ఒక స్త్రీ దగ్గర పరాజయం పాలైన వెంటనే తమరు కూడా పక్షపాతి అయిపోయారు. మమ్మల్ని పక్షపాతి అనే దుస్సాహసమా? మోహినీదేవి, తమరొక స్త్రీ అని తమరిని గౌరవిస్తున్నాము. మా ఆత్మగౌరవాన్ని కించపరిచే తప్పు మాత్రం మీరు చెయ్యకండి. ఈ కృష్ణదేవరాయుడు తన న్యాయపాలనకి ధర్మపాలనకి ప్రసిద్ధి చెందినవాడు. విజయనగర రాజ్యానికి దక్షిణాన 5 శక్తివంతమైన రాజ్యాలున్నాయి. ఉత్తర దిక్కున సుల్తాన్ బాబర్. కానీ ఈ రోజు వరకు మేం మా రాజ్యాన్ని రక్షించుకోవడంలో సఫలమయ్యాం. దానికి కారణం మేం వీరులం అవ్వడం కాదు. దానికి కారణం మా ప్రజల ఆశీర్వాదం, వాళ్ళ సహకారం, వాళ్ళ నమ్మకం. ఇక్కడున్న మా సభికుల మీద, అలాగే మా మంత్రిగణం మీద మా ప్రజలకి ఎంతో నమ్మకం ఉంది.
మమ్మల్ని పక్షపాతి అనే దుస్సాహసమా? మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. ప్రతి పోటీల్లో ఇరుపక్షాల వారికి సమాన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది సరైన పోటీ అయితే ఇరుపక్షాల వారికి సమాన అవకాశం దక్కి తీరాలి. ఇది మా నిర్ణయం. రామకృష్ణ పండితుల వారికి కూడా ప్రశ్నలు అడిగే సమాన అవకాశం దక్కి తీరాలి. ఎవరికి ఎటువంటి అభ్యంతరం అయితే లేదు కదా? బాహ్య సౌందర్యంతో పాటు మనో సౌందర్యం ఉండడం కూడా ముఖ్యం. మోహినీదేవి, సౌందర్యం అంటే ఒకటే, పొగరు అనేది లేకుండా చిన్నవారి మీద స్నేహభావం, ఇంకా పెద్దలు అంటే గౌరవభావం ఉండటమే. తమరు వయసులో మాకంటే పెద్దవారు. మా రాజ్యసభలో తమకి అవమానం జరిగింది. అందుకు మమ్మల్ని క్షమించండి. మేము రామకృష్ణ పండితులు గారి పరాజయాన్ని స్వీకరించడం లేదు. రామకృష్ణ పండితులు మోహినీదేవిని ప్రశ్నలు అడుగుతారు. అలాగే మోహినీదేవి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే నిర్ణయించబడుతుంది విజేత ఎవరు అనేది. కానీ తమ అభిప్రాయాన్ని నియమాలు నిర్ధారించే సమయంలో ఎందుకు తెలియజేయలేదు? తమరు ఏం దిగులు పడకండి. ఇప్పుడు కూడా మేము తమరి నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాం. మణి, నువ్వు చూస్తూ ఉండు. ఈ స్త్రీ పల్లకి ఎక్కదు, ఊరికి ఎక్కుతుంది. నిజం చెప్పావు. మహారాజా, తమరు నియమాలు మార్చాలనుకుంటున్నారు కాబట్టి పురస్కారం కూడా మార్చి తీరాలి కదా? ఒకవేళ రామకృష్ణ పండితులు గారు మళ్ళీ పరాజయం పాలైతేను మాకేం దక్కుతుంది? తమరు గనక రామకృష్ణ పండితుని ఓడించగలిగితే మేము శ్రీకృష్ణదేవరాయలం స్వయంగా మా చేత్తో మేమే మా తలపాగాను తమరి పాదాల వద్ద ఉంచుతాం. అప్పాజీ, మహారాజా, కానీ ఇదంతా మేము తీసుకున్న నిర్ణయం మారదు అప్పాజీ. మహారాజా, తమరి గౌరవం ఈ పోటీ కంటే ఆచార్య, ఈరోజు వద్దు. రామకృష్ణ పండితుడి కోసం మహారాజు తమ కిరీటాన్ని పణంగా పెట్టేశారు. మాకు సమ్మతమే. ఇదేంటి, ఈ కొత్త సమస్య ఆరంభమైపోయింది. కానీ మాది ఒక చిన్న విన్నపం. అది మా విన్నపం మాత్రమే కాదు, మా కోరిక కూడా. ఈ పోటీ విజయనగర ప్రజల సమక్షంలో జరగాలి. మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాము. రేపు ప్రాతకాలాన సమస్త విజయనగర ప్రజలందరి సమక్షంలో ఈ పోటీ జరుగుతుంది. అక్కడ రామకృష్ణ పండితులు గారు మోహినీదేవిని ప్రశ్నలు అడుగుతారు. ఇక తమరు మోహినీదేవి వాటికి సమాధానాలు చెప్పి తమ మేధస్సును నిరూపించుకోవాలి. సభ ఇక్కడితో సమాప్తం. నిజంగానే రేపు విజయనగర చరిత్రలోనే
ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. రేపు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి కిరీటం మా పాదాల వద్ద ఉంటుంది. ఇక తమరు రామకృష్ణ పండితులు గారు, తమరు మాకు సేవకుడవుతారు. జీవితాంతం సేవకుడిగా. ద్వారాన్ని తెరవండి గురువుగారు, తెరవండి. మేమెక్కడికి రాము. గురువుగారు లేవండి, వినండి. ముఖద్వారం వద్ద ఎవరో వచ్చారు. ముఖద్వారమా? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, తెరవద్దు, అస్సలు తెరవద్దు. మాకు ఖచ్చితంగా తెలుసు, మహారాజు గారు సైనికుల్ని పంపించుంటారు. వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్లి ఊరికమ్మ ఎక్కించేస్తారు. మాకు ఊరికమ్మ ఎక్కాలని లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి. వద్దు, ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి, అస్సలు తెరవకండి. రే తనిబడి, ఇప్పుడు అర్థమైంది. మీరు చచ్చిన పావులాగా ఒక మూల దాక్కుని కూర్చున్నారా? మన గురువు గారు ఎందుకు భయపడుతున్నారంటే వీరికి అనిపిస్తున్నట్టుంది మహారాజ్ గారికి మొత్తం అంతా తెలిసిపోయింది. మోహిని పన్నిన ఈ పన్నాగంలో మన గురువు గారు కూడా భాగస్థులు అని. పైగా మహారాజు వీరి అంతిమయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు అనుకుంటున్నారు. నారాయణ నారాయణ. ఎవరు ముయ్యండ్రా? ఏంటి గురువు గారు? వద్దు, తలుపు తెరవద్దు. వద్దు. గురువు గారు మీరెందుకు భయపడుతున్నారు? ఎవరైనా సరే మేము వారిని ద్వారం వద్దే ఆపేస్తాం. వారిని లోపలికి మాత్రం అస్సలు రానివ్వం. వెళ్ళండి. మీరేంటి ఇక్కడ? ఇక్కడే ఆగండి. తమకేం కావాలి? ఆగండి, చెప్తే మీకే. మీరు ఇక్కడే ఆగండి. తమరు లోపల రావడానికి వీలేదు. ఎక్కడున్నారు ఆచార్య తాతాచార్య? తమరు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారు? మా గురువు గారే స్వయంగా చెప్పారు, వారు లోపల లేరు. మా గురువు గారు దాక్కుండిపోయారు. మీరు ఏం చెప్తున్నారు? వారు దాక్కున్నారా? అయ్యో భగవంతుడా, ఇటువంటి మూర్ఖుల్ని ఎందుకయ్యా మాకు శిష్యుల్ని చేశావు? మేం చెప్పిన దానికి అర్థం ఏంటంటే మా గురువు గారు ధ్యానంలో ఉన్నారు. వారు రావటానికి కాస్త సమయం పడుతుంది. దాక్కున్న తమరి ఆచార్యుల వారికి తెలియజేయండి. మేం వెళ్ళిపోతున్నాం. మేమికెప్పుడు తిరిగి రామని చెప్పండి. బహుశా ఇంకెప్పుడు కలవకపోవచ్చు. వెళ్ళిపో. భగవంతుడా, తప్పించుకున్నాను. అందరూ అంటుంటే విన్నాం, తమకి ఎల్లప్పుడూ తమరి తల్లిగారి ఆశీర్వాదాలు అండగా ఉంటాయటి కదా. ఏ తల్లి? కాళీమాతదా లేక ఈ మోగ తల్లిదా? తమరు గనక రామకృష్ణ పండితుని ఓడించగలిగితే మేము శ్రీకృష్ణదేవరాయలం స్వయంగా మా చేత్తో మేమే మా తలపాగా తమరి పాదాల వద్ద ఉంచుతాం. తీసుకుపోండి. నేను భగవంతుడికి చెప్తున్నాను, భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో. ఇప్పుడేమైంది? నా కారణంగా వారికి అవమానం జరిగింది. ఈయన చెప్పారు కదా, నా కారణంగానే వారు ఓడిపోతారు అని. శారదా, నేనేదో నిన్ను కోపంలో అన్నానంతే. ఇదంతా మీరు నన్ను బుజ్జగించడానికి చెప్తున్నారంతే. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే ఇదంతా జరుగుండేది కాదు. ఇదంతా నా తప్పే. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడకుండా ఉండాల్సింది. అత్తయ్య, మళ్ళీ చేయండి. మా కళ్ళల్లో కన్నీరు ఉండడం చేత మాకు ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. అలా అమ్మ కోసం ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం అధ్యయనం చేయాలి అది? సరే, ఇక చాలు, నువ్వు ఏడవకు. నేను నిన్ను క్షమించేశాను. క్షమించారా? అంటే మేము తప్పు చేసామనే కదా. మీరు నన్ను క్షమించారు. మీరెంత మంచివారో. నేనే చెడ్డదాన్ని. అత్తయ్య కూడా నా కారణంగా ఆ మోహిని చేతులు ఎంతో అవమానపడాల్సి వచ్చింది. అత్తయ్య నన్ను క్షమించండి. తను నీ గురించి దిగులు పడుతుంది, అందుకే ఇలా చేస్తుంది. నువ్వు తన గురించి ఏం దిగులు పడకు. శారదని నేను చూసుకుంటాను. నువ్వు ఆలయానికి వెళ్ళు, అధ్యయనం చెయ్యి. అక్కడ శాంతి ఉంటుంది. శాంతి ఎవరు? అక్కడ వాతావరణం శాంతిగా ఉంటుందనా? అలాగా చక్కగా అధ్యయనం చేసుకోగలుగుతావు.
కాళీమాత ఆశీర్వాదం కూడా ఉంటుంది. నాకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారు మహారాజా. తమరి గౌరవం, తమరి కిరీటం అన్ని పణంగా పెట్టేశారు. అది కూడా నా కోసం. అందరికీ ఒక అవకాశం. ఈ విధంగా ఒంటరిగా కూర్చుంటే అధ్యయనం చేయడం సాధ్యం కాదమ్మా. ఎవరైనా తోడుగా ఉంటే ఈ పని ఇంకా సులువుగా ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరు ఇక్కడ ఈ సమయంలో? కాళీమాతకి జై. మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు, ఈరోజు రాజ్యసభలో ఏదైతే జరిగిందో దాని తర్వాత తమకి అధ్యయనం మీద ధ్యాస పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు. అందుకే తమకి సహాయం చేయడానికి వచ్చాం. అది తమకు అభ్యంతరం లేకపోతేనే. నన్ను క్షమించండి మహారాజా. ఈరోజు సభలో ఓడిపోయి నేను తమని ఇటువంటి పరిస్థితిలోకి తీసుకొని వచ్చాను. రామకృష్ణ పండితులు గారు, మాకు చాలా బాగా తెలుసు తమరు ఎంతటి సమర్థులో. మేము ఎప్పుడూ ఒక్క క్షణం కూడా తమ యోగ్యతని సందేహించలేదు. తమరు మా గౌరవం.